పేరుకే డిప్యూటీ సీఎం. అక్కడ ఊరిని బాగు చేపియడు, ఇంకో పక్కనేమో సినిమాలు చక్కగా తీయడు. అంటే ఎటు పక్కగా చక్కగా ఉండడు. తీస్తే సినిమాలన్నా మంచిగా తీయాలి, లేకపోతే ఊరినన్నా బాగు చేపియాలి. డిప్యూటీ సీఎం అయ్యుండి కూడా ఆయన. కానీ మన పవన్ కళ్యాణ్ అన్నయ్య డబ్బు సంపాదించాలి, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సంపాదించాలి అన్నట్టయితే రెండు పనులు చేసుకుంటా అయితే బాగా అంటే బాగా డబ్బులు సంపాదిస్తున్నాడు. తప్పు లేదు ఇందులో, డబ్బులు సంపాదించినా పర్వాలేదు. కానీ ఒక పక్క ఊరిని బాగా చేపిస్తలేడు. అక్కడ రైతులకి మంచిగా ఒక గిట్టుబాటు అయ్యేటువంటి ధర కూడా రావట్లేదు. ఇక ఇంకో పక్క సినిమాలు అంటారు. ఆ సినిమాలు ఎంత రోతగా తీస్తున్నాడో. భీమ్లా నాయక్ సినిమా నుంచి ఇప్పుడు వచ్చినటువంటి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా వరకు అన్ని దరిద్రపు గొడ్డు సినిమాలే. సినిమా రిలీజ్ అయ్యే ముందు భజన తప్ప అసలు ఏముండదు. ఆయన సినిమా రిలీజ్ అయ్యే ముందు మీరు ఒకసారి చూడండి. ఓ అమ్మ ఇదేదో పీకి పీకి ఆడుతుంది సినిమా అన్నట్టయితే ఆ కూలినా కొడుకులు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఓ అమ్మ పెద్ద గప్పాలు అయితే కొడుతుంటారు అనమాట. సినిమా రిలీజ్ కాకముందే ఓ అమ్మ థియేటర్ దగ్గర భజన కార్యక్రమాలు చేస్తుంటారు. అండ్ ఇక వేటి న్యూస్ యాప్ లోనేమో టికెట్ రేట్లు తగ్గించాము ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి అన్నట్టు ఈ విధంగా పెట్టారు. ఇక టికెట్ రేట్లు ఎంత తగ్గించి పెట్టినా అసలు సినిమాని ఎవడు చూస్తున్నాడు మీరే చెప్పండి ఫ్రెండ్స్. అందులో సినిమా స్టోరీ ఎంత దరిద్రంగా ఉందో సినిమా చూసిన వాళ్ళకి తప్పకుండా తెలిసే ఉంటుంది ఈ విషయం. అండ్ ఇక జనాలు కూడా అందరూ కూడా ఈ విధంగా అంటున్నారు, ఎంత టికెట్ ప్రైసెస్ తగ్గించి పెట్టినా కూడా మేము ఫ్రీగా సినిమాని చూపిస్తే కూడా చూడము. అందులో ఉన్న పావలా స్టోరీ కంటెంట్ కి ఎవరు అసలు కనెక్ట్ కూడా కారు ఎవరు అసలు. అండ్ ఇక జనాలు అందరూ కూడా మూవీ రూల్స్ లో ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని DVD చూద్దామని చెప్పి ఓపెన్ చేశారంట. ఇక స్టార్ట్ చేసిన 10 నిమిషాలకే మొత్తం ఆఫ్ చేసి పెట్టారంట. ఇక ఫోన్ ని వద్దురా నాయన ఈ దరిద్రపు గొడ్డు సినిమా అని చెప్పి వాళ్ళైతే ఆఫ్ చేసి పెట్టారంట. సో ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన పవన్ కళ్యాణ్ అన్నయ్య సినిమాల పైన ఎవడు ఇంట్రెస్ట్ చూపిస్తలేడు అనేటువంటిది అయితే మనకైతే తెలుస్తుంది. జనాలు అందరూ ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు అనేటువంటి ద్వారా అయితే. అండ్ ఇక జనాలందరూ కూడా కొంతమంది ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి వెళ్లే వారు ఉంటారు కదా, అలాంటి వారికైతే ఈ విధంగా చెప్తున్నారు. ఆ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి వెళ్ళావంటే నీకు ఎంటర్టైన్మెంట్ ఉండదు, తొక్క ఉండదు. యూట్యూబ్ లో ఫ్రీగా వెళ్లి ఇమ్రాన్ అన్నయ్య చేసేటువంటి ప్రాంక్ వీడియోలు చూసుకో, అందులో కొంచెం ఎంటర్టైన్మెంట్ అన్నా దొరుకుతుంది. కానీ ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ అయ్య శ్రీలీల అక్కయ్య వీళ్ళిద్దరు పెళ్లి చేసుకునేది నువ్వు గాని థియేటర్ లో చూస్తే నీకు పక్షవాతం ఖచ్చితంగా వస్తుందిరా అని చెప్పి జనాలైతే చెప్తున్నారు ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకి వెళ్లే వారికి. సో ఇక ఈ విధంగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని అయితే ఎవ్వడు కూడా డేకుతలేడు, అసలు సపోర్ట్ కూడా చేస్తలేరు ఫ్రెండ్స్. డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ అన్నయ్యనైతే మంచి సినిమా స్టోరీలతోటి వస్తే అందరూ కూడా డేకుతారు, సపోర్ట్ కూడా చేస్తారు. కానీ మన పవన్ కళ్యాణ్ అన్నయ్య మాత్రం ఆయన సినిమాల స్టోరీ చక్కగా ఉండదు. అండ్ ఇక హీరోయిన్లు కూడా ఏ విధంగా ఉంటారు అంటే 30 లోపలనే ఉంటారు. కావాలంటే మీరు ఒక్కసారి వెళ్ళి చూడండి. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో శ్రీలీల అక్కయ్య ఏజ్ ఏమో 24 సంవత్సరాలు. అండ్ ఇక ఓజీ సినిమాలో ఉన్న హీరోయిన్ ఏజ్ ఏమో ఇప్పుడు 31 ఏజ్ అని చెప్పి చూపిస్తుంది. కానీ ఓజీ సినిమా షూటింగ్ అప్పుడు ఆమె ఏజ్ మాత్రం 28 సంవత్సరాలు. అండ్ ఇక భీమ్లా నాయక్ సినిమాలో సంయుక్త మీనన్ అక్కయ్య ఉంది కదా, ఆమె ఏజ్ ఏమో ఇప్పుడు ఏమో మీకు చూపిస్తున్నటువంటి గూగుల్ ప్రకారం ఏమో 30 ఏజ్ అన్నట్టు చూపిస్తుంది. కానీ భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ అప్పుడేమో ఆమె ఏజ్ ఏమో 25 సంవత్సరాలు. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మన పవన్ కళ్యాణ్ అన్నయ్యకి ఏజ్ ఏమో 54 సంవత్సరాలు. అంటే ఇక వాళ్ళ ఏజ్ ఈయన ఏజ్ తోటి కంపేర్ చేస్తే చూస్తేనేమో దాదాపు 20 సంవత్సరాలు అయితే గ్యాప్ ఉందన్నమాట. సో ఇక ఇదంతా చూసినటువంటి జనాలందరూ ఏమంటున్నారంటే అసలు ఏంది పవన్ కళ్యాణ్ అన్నయ్య ఏజ్ చక్కగా చూసుకోవు, స్టోరీ చక్కగా చూసుకోవు అని చెప్పి మన పవన్ కళ్యాణ్ అన్నయ్యనైతే ట్రోల్స్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఇక ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించింది అనేటువంటిది అయితే డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి జెన్యూన్ వీడియోలు మన ఛానల్లో బోలెడన్ని అయితే వస్తుంటాయి అన్నమాట. సో మరి ఉంటా, అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, బాయ్.